పేస్ట్ అయిపోయింది, మళ్ళీ కొనాల. మొహం కడిగేసుకోమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇంకోండి ఈరోజు పొద్దుటే వర్షం అయితే స్టార్ట్ అయింది మా ఊర్లో. ఇప్పుడే పిల్లలు లేచారు బ్రష్ చేసుకోనాకే. హాయ్ చెప్పు. బ్రష్ చేసుకోండి, చింతలు చేసేసుకుంటుంది. హాయ్ చెప్పమ్మా. బ్రష్ చేసుకో. ఊడిపోయింది అది రిబ్బని కట్టైనా ఫస్ట్ ఉండైతే. అయ్యో నీళ్ళెట్టాను, మొహం కట్టుకొచ్చింది తెలి. మేము వేసిన మొక్క అయితే ఇలా పాకిస్తున్నాం ఫ్రెండ్స్. ఇది శంఖం పూల చెట్టు అనమాట, బ్లూ కలర్లో కాస్తాయి కదా. చూడండి ఫ్రెండ్స్, రెక్కలో ఫ్యాన్ది అనమాట, మా సీలింగ్కి ఉండే ఫ్యాన్దే. ఫ్యాన్ అయితే కాలిపోయింది ఫ్రెండ్స్, నిన్న రాత్రి కాలిపోయింది ఫ్యాను. ఎలక్ట్రిషియన్ పిలిపించి ఫ్యాన్ అయితే ఇంకో పాత ఫ్యాన్ ఉంది కదా అని బిగించాము, కానీ అది ఊగేస్తుంది. పాత ఫ్యాన్ కదా, బాగా సౌండ్ వచ్చేస్తుంది అనేసి ఫ్యాన్ వేసుకోకుండా ఫ్యాన్ లేకుండానే పడుకున్నాం అనమాట. చూడండి, ఓ కుదిపేసి బాగా సౌండ్ వచ్చేస్తుంది అనమాట. అంతలా ఊతో సౌండ్ వచ్చేస్తుందని రాత్రి ఫ్యాన్ కూడా వేసుకోకుండా అలాగే పడుకున్నాం ఫ్రెండ్స్. రాత్రి అయితేనే ఇంకోండి నేను ఉతికిన బట్టలు అయితే మడత పెట్టాలి, ఇంకా లేట్ అయింది కదా అని మడతట్లేదు. ఫ్యాన్ లేదనమాట ఫ్రెండ్స్, ఫ్యాన్ కాలిపోయింది అన్నారు, బాగు చేయించాలా. అది బాగు చేయించే వరకు ఫ్యాన్ ఉండదు అనమాట. ఒకటే ఫ్యాన్ అయిపోయింది. ఈ ఫ్యాన్ ఏమో బాగా పాత అయిపోయిన మూలనే భయం వేస్తుంది ఫ్యాన్ వేసుకోనాకైనా. తోము చల్లన్నాలు తినేస్తారా? ఇంకోటి చూడండి ఫ్రెండ్స్, రాత్రి మిగిలిపోయిన అన్నం, తాలింపు సామానానికి ఏమీ లేకపోయినా పిల్లలకి తాలింపు పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు చల్లన్నం తినేసి ఏమి వెళ్తారో, చల్లగా ఉంది కదని. ఇంకోటి కొంచెం ఏమో ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఇంకా కొద్దిగా టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, వీటితోటి తాలింపు పెట్టేస్తాను. చల్లగా ఉంది కదా, ఇంకా చల్లగా ఏం తింటారులే అనేసి తాలింపు పెట్టేస్తాను అనమాట. ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు అది సపోర్ట్గా ఉంటుంది. ఆవాలు జీలకర్ర తప్పితే ఇంకెటువంటి పోపు సామానాలు లేవు. మిరపకాయలు కూడా లేవు ఫ్రెండ్స్, అందుకే పచ్చిమిర్చి వేసి తాలింపు పెడుతున్నాను అనమాట. ఇందులోకి కొద్దిగా పసుపు,
ఫ్రెండ్స్ ఉప్పు కాస్త ఉప్పు వేసి సరిపడగానే ఇది కాస్త అటు ఇటు కలుపునిచ్చి కొద్దిగా మగ్గనిచ్చడమే. అంతే, తాలింపు అన్నం ఏమీ లేకపోయినా తాలింపు అన్నం రెడీ అవ్వండి సార్. మీరు మిరపకాయలు ఇంకా తాలింపు సామాన్ లేకుండానే తాలింపు అన్నం తాలింపు పెట్టాను అనమాట ఈరోజు. పిల్లలు కొట్టెత్తాను. ఏం చూడమ్మా, ఉప్పు సరిపోయిందా? ఉప్పు కూడా చూడలేదు నేను. ఇంకా లేట్ అయిపోతుందా అన్నారని. నువ్వు తినమ్మా. కాలుతుందా? పప్పులు లేవంతే, మిగతా అన్నీ ఉన్నాయి. ఎండుమిరపకాయలు లేదు, ఎండుమిరపకాయల బదులు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం. సరే తినండి అయితేనే. బాయ్ ఫ్రెండ్స్. నాకు బాయ్, నాకు చెప్ప. వెళ్ళైతే చింతల తర్వాత వస్తుందిలే, జల్లగడ్డ వేయలేదు కదా, కంగారు ఎక్కుడికి ముందు వెళ్ళిపోవాలా. జాగ్రత్త, జారిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, పాపకు కూడా రెడీ చేసేసాను, స్కూల్కి అయితే పంపిస్తున్నాను అనమాట. బ్యాగ్ని పెట్టుకుంటుంది కింద దాకా. బరువుగా ఉంది కదా ఫ్రెండ్స్, కింద మెట్లు బాగోలేదు కదా, అందుకని చూసి. ఇంకో వస్తున్నాను, ఇదంతా బాగా ఉంటుంది. బాయ్.